ఎచ్చర్ల నియోజకవర్గం రణస్థల మండలం అర్జునవలస పంచాయతీ గిరివానిపాలెం గ్రామంలో శ్రీ 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 బంగారమ్మ తల్లి గ్రామ దేవత పండుగ సందర్భంగా గ్రామస్తులంతా కలిసి క్రికెట్, వాలీబాల్, కబడ్డీ టోర్నమెంట్స్ నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎచ్చర్ల ఎమ్మెల్యే నడుకుదుటి ఈశ్వరరావు ఎన్ఈఆర్ గారు పాల్గొని విజేతలకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో గ్రామ నాయకులు మరియు కూటమి నాయకులు మరియు యువకులు పాల్గొన్నారు. సెల్ ఫోన్లో గేమ్లు ఆడడం ఎంతో మంది చూస్తున్నాం. మా దగ్గరికి ఎంతో మంది వస్తుంటారు. 4 లక్షలు ఆడేసేవాడి, 10 లక్షలు ఆడేసేవాడి, 20 లక్షలు ఆడేసేవాడి, మా అబ్బాయి ఆడేసేవాడి, ఏం చేయాలండి. అటువంటి అలాగా ఇల్లు పాడు చేసుకోవడం కాదు. మనం నిజమైన ఆటలు ఆడాలి. ఆటలు ఆడితే శరీర ఆరోగ్యం బాగుంటుంది. శరీరం బాగుంటే 4 సంవత్సరాలు బతికినంత వరకు ఆరోగ్యంగా బతుకుతాం, ఏ జబ్బులు లేకుండా. మన భార్య పిల్లలు కూడా సుఖంగా సంతోషంగా ఉంటారు. ఈరోజు యువత అంతా ఏం చేస్తున్నారు, ఇలా ఆటలు ఆడకుండా చాలా చిన్న వయసులోనే మద్యానికి బానిసలు అయిపోతున్నారు. మద్యం తర్వాత ఇప్పుడు కొత్తగా మళ్ళీ గంజాయి ఒకటి వచ్చింది. ఇటువంటి వీటికి బానిస అయిపోతే వాళ్ళ శరీరాలు ఏమవుతాయి? పెళ్ళి అవ్వక ముందే, పెళ్లి వయసు రాకముందే 10 సంవత్సరాల లోపే వాళ్ళ మనుషులందరూ ముసలోళ్ళు అయిపోతున్నారు. మరి రేపు పెళ్లి చేస్తే వాళ్ళు దేనికి పనికి వస్తారు చెప్పండి? అలాంటి వ్యసనాలకు దూరంగా ఉండాలి మనందరినీ. మీరు కూడా, కుర్రోళ్ళు కూడా, మన స్నేహితులు కూడా చెప్పాలి. ఎవరైనా అటువంటి మద్యానికి బానిస అయిపోయిన వాళ్ళు కానీ, ఈ మత్తు పదార్థాలు తీసుకున్న వాళ్ళు కానీ, అటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి తప్పు ఇది చేయకూడదని చెప్పాలి. ఎందుకంటే అవతల మన తల్లిదండ్రులు బాధపడతారు, రేపు పెళ్లి చేసుకుంటే భార్య పిల్లలు బాధపడతారు. చిన్న వయసులోనే అనేక రకమైన అనారోగ్యాలు వస్తున్నాయి. ఈరోజు అటువంటి వాటిని జయించాలంటే చిన్న వయసు నుంచి, టీనేజ్ వయసు నుంచి కూడా ఆటపాటలు ఆడాలి. ఆటపాటలకు ఎంత వయసు పెద్దరికమైనది ఏం లేదు. మనం బతుకున్నంత వరకు కూడా మనం ఆడుతూ ఉండొచ్చు. మనం ఎంత గేమ్స్లో ఎంత బాగుంటే అంత మనకు మంచి జరుగుతుంది. ఎవరైతే ఆటపాటల్లో బాగుంటారో, ఎవరైతే గెలుపోటములు సమానంగా తీసుకోగలుగుతారో, గెలుపు వచ్చినప్పుడు నవ్వుతారో, ఆనందం ఓడిపోయినప్పుడు నవ్వుతారో, అటువంటి వాళ్ళు జీవితంలో సక్సెస్ అవుతారు. అంతేగాని అలా గేమ్స్ ఆడకపోతే వాళ్ళకి వాడడం తెలియదు. అసలు వాడడం తెలియనాడు ఏమవుతుందంటే ఈరోజు మనం చూస్తున్నాం. చాలా చిన్న చిన్న విషయాలకి అమ్మ తిట్టిందో, నాన్న తిట్టాడో, లేదా మార్కులు రాలేదో అని ఉరేసుకోవడం, చిన్న చిన్న తప్పులు, ఏదో ప్రేమించిన వాళ్ళు యాక్సెప్ట్ చేయలేదని ఉరేసుకోవడం చాలా బాధ వస్తుంది. తల్లిదండ్రులు ఇంత మంచి పిల్లల్ని కన్నారు, పిల్లలకి అని ఆ తల్లిదండ్రులు రుణం తీసుకోవడం మానేసి ఏదో చిన్న చిన్న విషయాలకి మనం ఇటువంటి మన ప్రాణాలు వదులుకోవడం, ఇటువంటి మత్తు పదార్థాలకు అలవాటు పడడం చాలా దారుణం, తప్పు. అటువంటి వాటికి వెళ్లకుండా అందరూ కూడా చాలామంది యువకులు చాలామంది ఆడుతున్నారు. ఎక్కడ ఆడుతున్నారు? సెల్ ఫోన్లో ఆడుతున్నారు. సెల్ ఫోన్లో ఆడి లక్షల రూపాయలు పోగొట్టుకొని కుటుంబాల జీవితాలు రోడ్డు మీద పడిపోయి చాలా ఇబ్బందులు పడుతున్నారు. అటువంటి ఆటలకు స్వస్తి చెప్పాలి. అటువంటి హ్యాబిట్ని మనం ముట్టుకోకూడదు. మనం నిజమైన ఆటలు ఆడాలి. గ్రౌండ్లోకి ఎవరు వచ్చి ఆడతారో, ఈ గ్రౌండ్ నేర్పుతున్న జీవితం అంటే ఎలా ఉంటుందో, జీవితాన్ని నేర్పేది గ్రౌండ్ నేర్పుతుంది. ప్రతి మనిషికి కూడా, మనందరికీ కూడా గెలుపోటములు సమానంగా తీసుకుని వెళ్ళాలి. జీవితంలో గెలుపోటములు సమానంగా తీసుకెళ్ళిన వాడి జీవితమే బాగుంటుంది. అది ఎలా తెలుస్తుంది అంటే, ఎవరైతే గేమ్స్ చిన్నప్పటి నుంచి గేమ్స్ ఆడతారో వాళ్ళందరికీ కూడా అది తెలుస్తుంది. ఆ గెలుపోటములు అనేది తెలుస్తుంది మనకి. అటువంటి గెలుపోటములు తెలిపేది, నేర్పేది పాఠశాలలో ఉపాధ్యాయులు కాదు, గ్రౌండ్ నేర్పుతుంది. ఇక్కడ మీరు గ్రౌండ్లోకి వచ్చి ఆడిన రోజే మనకి గెలుపోటములు తెలుస్తుంది. అందరికీ గెలాలో ఉంటుంది, అందరూ గెలుస్తాం. ఎలా గెలాలో అందరూ నేర్పుతారు, కానీ ఎలా ఓడిపోతామో ఓటమి ఎవరైనా నేర్పుతారా? లేరు. ఒక గురువు ఉన్నాడు. ఆ ఒక్క గురువు ఓటమి ఎలా ఉంటుందో, ఆ నొప్పి ఎలా ఉంటుందో తెలిపే గురువు గ్రౌండ్. ఆ గ్రౌండ్లోకి వచ్చి ఆడితే గెలుపోటములు రెండూ నేర్పిస్తారు. ఈరోజు మనం ఒక ఆటకే కాదు, ఆ గెలుపోటములు జీవితంలో కూడా మనం అనుకున్నవన్నీ సాధించలేకపోయినప్పుడు ఓడిపోయామని బాధపడిపోకూడదు. ఇప్పుడు గ్రౌండ్లో మీరు ఇప్పుడు ఆడుతుంటారు, ఆడుతూ పడిపోతే కాలు దెబ్బ తగులుతుంది, చేయి దెబ్బలు తగులుతుంది, అయినా పట్టించుకోరు. ఆ నొప్పిని కూడా లెక్క చేయరు. ఆట ఎలా గెలాలి, ఆట ఎలా ఆడాలి, బాగా ఆడాలనే ధ్యాస ఉంటుంది. కానీ అయ్యో నొప్పి అయింది, కాలు నొప్పి అయింది, ఇదైంది. అదే ఇంట్లో పడిపోయారు అనుకోండి, ఇంట్లోనేదో కాలు దెబ్బతో, ఇల్లు చిన్నదేదో